హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకుంటాను. మీడియా, సోషల్ మీడియా పుట్టించిందో, కోర్టే సృష్టించిందో నాకు తెలియదు, కానీ ఏదైనా కేసుల్లో, అవి క్రిమినల్ కేసులైనా లేక సివిల్ కేసులైనా, అప్రూవర్ నేరగాడు కాస్త అప్రూవర్ అయిపోతే, అంటే ఒక బృందం మొత్తం నేరం చేసింది, అందులో ఒకడు మేము ఎలా నేరం చేస్తామో చెప్పేస్తాను అంటూ అప్రూవర్ అయిపోతే వాడు కాస్త సాక్షి అయిపోతాడట. దస్తగిరి కేసు, వాడు గొడ్డలి పట్టుకొని ఆ వైఎస్ వివేకాన్ని ఎక్కడెక్కడ కొట్టి కొట్టి ఎలా కసాయి వాడి కొట్టులో మాంసాన్ని కొట్టినట్టు తొడ మీద ఒకటి వేశాను, తల మీద ఒకటి వేశాను, మెడ మీద ఒకటి వేశాను అంటూ వర్ణించి చెప్పిన నేరగాడు అప్రూవర్ అయ్యాడు కాబట్టి సాక్షి అట. సాక్షి అంటే ఏంటి? నేరం చెయ్యకుండా నేరం జరుగుతూ ఉన్నప్పుడు చూసినవాడు సాక్షి. అందులో ఇన్వాల్వ్ అయ్యి నేరం చేసి నేరాన్ని ఒప్పుకున్నవాడు అప్రూవర్. మరి ఈ రెండు పదాలు ఎలా కలగలిసిపోయాయో ఈ బొక్కల రాజ్యాంగానికో లేకపోతే ఈ విఫల వ్యవస్థలకో తెలియాలి. అలా అంతకుముందు దస్తగిరి అయినాడు, ఇప్పుడు విజయసాయి రెడ్డి అన్నవాడు కూడా సాక్షి అయిపోతూ ఉన్నాడో లేదా అయిపోయాడో. ఇది ప్రాసెస్ అని మీడియా, సోషల్ మీడియా ప్రచారిస్తూ ఉంది. నిజానికి అప్రూవర్ కాస్త సాక్షి అయిపోతే సాక్షి కాస్త తోసుకుపోతుంది, సోది అయిపోతుంది. కాబట్టి మిస్టర్ జగన్, చెక్ యువర్ సెల్ఫ్. మొనాటనస్గా అన్ని కార్యక్రమాలు ఒకే మోసలో ఉండేట్టుగా ఆ ఈశ్వర్ అనే ఒక్కడికి ఏకఛత్రాధిపత్యం ఇచ్చేస్తే ఇష్టారాజ్యంగా అది తన చుట్టూ సజ్జలో, జొన్నలో ఇట్లాంటి తృణధాన్యాలన్నీ కోటరి అట. తృణం అంటేనే గడ్డి అని అర్థం. ఈ తృణధాన్యాలన్నీ తన చుట్టూ కటనట. అలాగే ఈ సాక్షి కాస్త ఈశ్వర్ పరం అట. నైనా జగన్, సూదితో బట్టలు కుట్టాలి, గుణపంతో నేలంత అవ్వాలి. సూదితో నేలంత అవుతాను, గుణపంతో బట్టలు కుడతాను అంటే నడవదు. సాక్షి సాక్షిగానే ఉండాలి అంతే తప్ప అప్రూవర్ అయినంత మాత్రాన సాక్షి అయిపోడు. అలా అనుకుని భ్రమల పాలైతే ఆఫ్టర్ లాసింగ్ దట్ టైమ్ విల్ బి నథింగ్. దట్స్ ఆల్. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జగన్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ షార్ట్స్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ దిస్ వార్. దట్స్ ఆల్. హరి ఓం.